Hi, hello students. Welcome to my channel Magic Maths. ఈరోజు మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో సిలిండర్ ఫార్ములాస్ మనం నేర్చుకుందాం. ఓకేనా? సిలిండర్ ఫార్ములాస్ మనకు రావాలి అంటే బేసిక్గా 2D ఫిగర్స్ అయిన సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ఈ రెండు ఫార్ములాస్ రావాలి. సర్కిల్లో ఏరియా అండ్ పెరిమీటర్. నార్మల్ 2D ఫిగర్స్ అన్నట్లు మనం పెరిమీటర్ అంటాం, బట్ ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్న ప్రతిదానికి మనం సర్కంఫరెన్స్ అని అంటాం. ఓకేనా? ప్రీవియస్గా మనం చెప్పుకున్న క్యూబాయిడ్లో స్క్వేర్ గురించి రెక్టాంగిల్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ పెరిమీటర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సర్కిల్కి వచ్చేటప్పటికి ఆ పెరిమీటర్ ఇక్కడ సర్కంఫరెన్స్ అవుతుంది. ఓకేనా? సర్కిల్ యొక్క ఏరియా πr², పెరిమీటర్ 2πr. రెక్టాంగిల్ అంటే ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనకి సిలిండర్ ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు బేసిక్గా నేను దీని ఓపెన్ ఫిగర్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఇలా కట్ చేసామనుకోండి, నేను ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టాను కదా, ఇక్కడ ఇలా కట్ చేసామనుకోండి. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్లా ఉంటుంది కదా సిలిండర్కి, బేస్ సర్కిల్ అనే ఉంటుంది అండ్ టాప్ కూడా సర్కిల్ అనే ఉంటుంది. ఒక చిన్న జాయింట్ ఉంచి ఇది మొత్తం మనం ఇక్కడ వరకు ఇలా కట్ చేసామనుకోండి, ఓపెన్ ఫిగర్ ఎలా వస్తుందో నేను డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక చిన్న జాయింట్ ఉంచుతున్నాను అంతే. ఇక్కడ డాట్ పెడుతున్నాను కదా, అక్కడ కూడా చిన్న జాయింట్ ఉంచుతున్నాను. నేను రిమైనింగ్ అంతా కట్ చేసేస్తున్నాను. అది కట్ చేస్తే మనకి ఫిగర్ అనేది ఎలా వస్తుందో చూడండి. చిన్న జాయింట్ ఉంచుతున్నాను కదా, ఇది మొత్తం ఏంటి మనకి ఈ లైన్ మాట. సర్కిల్ని ఇలా ఓపెన్ చేసేసాము. టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, ఈ మధ్యలో ఉన్నది మొత్తం నేను ఇలా ఒక షీట్ కింద ఓపెన్ చేశాను కట్ చేసి. ఓకేనా? ఈ లైన్ ఉంది చూసారా, ఇది మొత్తం ఫోల్డ్ చేస్తే మనకి సర్కిల్కి ఇలా రౌండ్గా సరిపోతుంది. అంటే ఏంటిది, సర్కిల్ రౌండ్ మెజర్మెంట్ మనం ఏమంటున్నాము, సర్కంఫరెన్స్ అని అంటున్నాము. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు ఈ లెంత్ వాల్యూ ఎంత అవుతుంది, 2πr అవుతుంది. ఓకేనా? అండ్ ఈ వర్టికల్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ హైట్ ఆఫ్ ది సిలిండర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సిలిండర్ యొక్క హైట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎంత హైట్ ఉంది అనేది. ఆ హైటే మనం హెచ్ అని తీసుకుంటున్నాం. ఆ హెచ్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకేనా? ఈ లైన్ మొత్తం మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సర్కిల్ చుట్టూ ఉన్నది కట్ చేస్తే ఒక ఓపెన్ షీట్లో వచ్చింది. సరిగా వినండి. ఓకేనా? 2πr సర్కిల్ సర్కంఫరెన్స్ మాట ఇది. మనం అగైన్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, సర్కిల్కి చుట్టూ సరిపోతుంది ఇంకలాగా. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ 2πr. మనకి బ్రెడ్త్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది, హైట్ ఆఫ్ ది సిలిండర్ నుంచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒక రెక్టాంగిల్లా ఉంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే 2πrh వచ్చింది. నెక్స్ట్ మనకి సిలిండర్లో మరి టాప్ బాటమ్ కూడా ఉన్నాయి కదా. మరి టాప్ ఏరియా ఏంటి, సర్కిల్లా ఉంది కాబట్టి πr². బాటమ్ కూడా సర్కిల్లా ఉంది కాబట్టి ఏరియా πr². ఓకేనా? 2πrh ప్లస్ లైక్ టర్మ్సే కదా ఇవి, πr² ప్లస్ πr², 2πr². ఓకేనా?
ఇక్కడ మనకి చూడండి 2 పై ఆర్ అనేవి కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ ఉంది, ఆర్ స్క్వేర్. ఒక 2 పై ఆర్ని నేను కామన్ తీస్తుంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇంకా హెచ్ అనేది మిగిలింది. హెచ్ ప్లస్ ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ కదా, ఒక ఆర్ని కామన్ తీసాం, ఇంకొక ఆర్ అనేది మనకు ఉంటుంది. సో లెఫ్ట్ ఓవర్ ఉన్నవి ఇలా బ్రాకెట్లో రాసుకోవాలి. టోటల్ సర్ఫేసెస్ రెక్టాంగిల్ ఏరియా రాశాను, టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, అంటే టోటల్ సిలిండర్ యొక్క ఏరియా మాట ఇది. దీన్నే మనం 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కూడా రాసుకోవచ్చు. హెచ్ ప్లస్ ఆర్ అన్నా ఆర్ ప్లస్ హెచ్ అన్నా ఒకటే. ఓకేనా? 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. క్లియర్? నెక్స్ట్ సిఎస్సి. మనకి ఎడ్జెస్ ఉన్న ఫిగర్ క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ దానికి ఏముంటున్నాయి, మనకి ఇలా ఎడ్జెస్ అనేవి ఉంటున్నాయి, ఫ్లాట్ సర్ఫేసెస్ అనేవి ఉంటున్నాయి. అటువంటి ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్న వాటికి మనం ఏం తీసుకుంటాం, ఎల్ఎస్సి అంటాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా. టాప్ని బాటమ్ని ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాం మనం. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ కదా, మరి ఇది రౌండ్గా ఉంటుంది కదా సిలిండర్ అనేది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా ఒక్కటే, బట్ ఇక్కడ ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. రెండాట్లకి ప్రొసీజర్ ఒకటే. ఇక్కడ ఎల్ఎస్ఏకి మనం టాప్ అండ్ బాటమ్ ఎక్స్క్లూడ్ చేస్తాము, సిఎస్ఏ కూడా సేమ్. ఇక్కడ టాప్ ఒక సర్కిల్ ఉంది, బాటమ్ ఒక సర్కిల్ ఉంది. ఈ రెండు ఎలిమినేట్ చేసేస్తే ఈ మిడిల్లో ఉన్న రెక్టాంగిల్ ఏరియా ఏదైతే వస్తుందో అదే మన సిఎస్సి. రెక్టాంగిల్ ఏరియా ఏంటి, ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే 2 పై ఆర్ ఇంటూ హెచ్, 2 పై ఆర్ హెచ్, అదే మన సిఎస్సి అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్కి వచ్చేటప్పటికి మనం ఏ ఫిగర్కైనా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి లెంత్ బ్రెడ్త్ అనేవి ఉండవు. ఇటువంటి సర్కిల్స్ చూడండి, ఇటువంటి సర్కిల్స్ నేను నెంబర్ ఆఫ్ సర్కిల్స్ని ఒక్కదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేస్తూ వస్తుంటే ఒక సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. అవి ఎన్ని సర్కిల్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ హెచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెచ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ని నేను ఒక్కదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంటే ఏమొస్తుంది, ఒక సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏంటి, బాటము పై ఆర్ స్క్వేర్, లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియాయే కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏరియా. సర్కిల్ ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్. హైట్ హెచ్. ఓకేనా? ఎల్బిహెచ్. ఎల్బిహెచ్లో ఎల్బి అంటే ఏరియా, ఆ ఏరియాని నేను సర్కిల్ ఏరియా తీసుకుంటున్నాను పై ఆర్ స్క్వేర్ అని. హైట్ హెచ్ కాబట్టి హెచ్ పెట్టాను. ఎల్బి అంటే పై ఆర్ స్క్వేర్, హెచ్ అంటే హైట్. ఎల్బిహెచ్ సరిపోయిందా? సో అవర్ వాల్యూమ్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సిలిండర్ బేసిక్గా ఒక రెక్టాంగిల్ షీట్ని మనం ఫోల్డ్ చేస్తే, అంటే రౌండ్గా ఫోల్డ్ చేస్తే ఫామ్ అవుతుంది. టాప్ ఒక సర్కిల్ని ప్లేస్ చేస్తే అది క్లోజ్ అవుతుంది, బాటమ్ ఒక సర్కిల్ని ప్లేస్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. టోటల్గా ఒక సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఆ సర్కిల్స్ని ఓపెన్ చేశాను. ఇక్కడ జస్ట్ సిలిండర్ని కట్ చేసి ఈ చుట్టూ ఉన్నది ఇక్కడ ఒక చిన్న జాయింట్ ఒక్కటే కనెక్షన్ ఉంచి రిమైనింగ్ అంతా కట్ చేసి ఒక షీట్ లాగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగా మనకు ఒక సర్కిల్, టాప్లో ఒక సర్కిల్, బాటంలో ఒక సర్కిల్, మిడిల్లో ఒక రెక్టాంగిల్ ఫ్రేమ్ అయినాయి. రెక్టాంగిల్కి ఏరియా ఏంటి, ఎల్ ఇంటూ బి. దీని యొక్క లెంత్ మనకి ఎలా వస్తుంది, ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్.
సో సర్కంఫరెన్స్ 2πr కాబట్టి 2πr తీసుకున్నాను. హైట్ అంటే ఇక్కడ మనం రెక్టాంగిల్కి చూసుకుంటే బ్రెడ్త్ అని, ఇది ఎక్కడి నుంచి వస్తుంది బ్రెడ్త్? హైట్ ఆఫ్ ది సిలిండర్ నుంచి వస్తుంది. సో హెచ్ అని తీసుకున్నాను నేను. సర్కిల్ ఏరియా πr². టాప్ ఒక సర్కిల్ ఉంది, బాటమ్ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడేమో L/B కాబట్టి 2πrh. టాప్ సర్కిల్కి πr², బాటమ్ సర్కిల్కి πr². రెండు లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేశాను. 2πrని కామన్ తీసాను. లెఫ్ట్ ఓవర్ ఉన్న హెచ్ని ఇక్కడ r కదా, మరి r² అంటే ఆ ఆర్ని రాశాను నేను. ఓకేనా, ఇది మన టోటల్ సర్ఫేస్ ఏరియా అయింది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే, టాప్ని బాటమ్ని ఎక్స్క్లూడ్ చేసేయడమే మనం. ఈ రెండు తీసేస్తూ వచ్చేది మనకి లాటరల్ అయినా కర్వ్డ్ అయినా. కర్వ్డ్ అని ఎందుకంటున్నాము? ఇక్కడ మనం తీసుకున్న ఫిగర్ ఎలా ఉంది? కర్వ్ షేప్లో ఉంది, ఫ్లాట్ సర్ఫేసెస్ అనేవి లేవు అక్కడ, అందుకనే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం. 2πr/h, టాప్ బాటమ్ తీస్తాం కాబట్టి L/B, రెక్టాంగిల్ ఏరియా లాగా. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని చెప్పాను నేను. మరి లెంత్లో బ్రెడ్త్లో ఇక్కడ సిలిండర్లో లేవు కదా, అందుకనే ఈ బాటంలో ఉన్నదాని ఏరియా. L/B అంటే ఏంటి? ఏరియా. ఆ ఏరియా సర్కిల్లో ఉంది కాబట్టి సర్కిల్ ఏరియా తీసుకున్నాను. అటువంటి సర్కిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సర్కిల్స్, హెచ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ని మనం ప్లేస్ చేస్తే ఒక సిలిండర్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఆ హెచ్ మనకి ఇక్కడ హైట్. ఓకేనా, LB/h. LBHని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, మీ అందరికీ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.